హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. చాలా మంది భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అంటే ఎమోషన్స్ ఎక్కువగా క్యారీ చేసే కొద్దీ మనం ఎమోషన్స్ ఎంత క్యారీ చేస్తే అంత బాధపడుతూనే ఉంటాం. అట్లనే ఎమోషన్స్ లేకపోయినా కష్టమే. బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనూహ్యని అడిగి మనం ఈ ఎమోషన్స్‌ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్తే అనూహ్య. నమస్తే అండి. అనూహ్య, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మామూలుగా అంటూ ఉంటారు. "అరే! నీకు ఎమోషన్సే లేవా? ఎలా బతుకుతావు?" హ్మ్. అనేసి. అలా లేకపోయినా కష్టమే. హ్మ్. కొందరు ప్రతిదాన్ని ఎమోషన్‌గా తీసుకొని ప్రతిదానికి ఏడవడము. అవును. ఇంకా వాళ్ళు వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతారు. హ్మ్. ఏమంటారు, చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అవును. అలా ఉన్నా కష్టమే, ఇలా ఉన్నా కష్టమే. బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ అసలు ఎమోషన్ అంటే ఏంటి? హ్మ్. అది ఫస్ట్ మనం అర్థం జేసుకోవాలి. అంటే మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యే సిట్యుయేషన్‌కి కానీ, దేనికైనా కూడాను మనం రెస్పాన్స్ అనేది ఎలా ఇస్తున్నామో అది ఎమోషన్ అనమాట. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటారు. మీరు దాన్ని ఎలా క్యారీ చేస్తున్నారు? ఇన్ ది ఎండ్ మన చుట్టూ ఉన్నదంతా ఎనర్జీ అనే అంటారు కదా! ఇప్పుడు హ్మ్. అందరూను. సో, ఆ ఎనర్జీని ఒక మూవ్‌మెంట్‌లో, మోషన్‌లోని మనం ఎలా క్యారీ చేస్తున్నాం అనేది ఎమోషన్. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, మనం చిన్నప్పటి నుంచి కూడాను వింటూ పెరుగుతా ఉంటాం. అమ్మాయిలైతే హ్మ్. కోపం తెచ్చుకోకూడదు. హ్మ్. అదే అబ్బాయిలైతే నువ్వు ఏడవకూడదు. ఏడవకూడదు. నువ్వు అబ్బాయివి నువ్వు ఏడవకూడదు. సో, మనం హ్మ్. ఏం చేస్తున్నాము ఇలా మనం పిల్లల్ని పెంచినప్పుడు కూడాను, మనం ఆ ఎమోషన్స్ అనేవి సప్రెస్ చేసేయడం ఎలాగో నేర్పిస్తున్నాం గానీ, వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించట్లేదు. కరెక్ట్. మనం కూడా అలానే పెరిగాము. ఇంక తర్వాత కూడాను అలానే అవుతుంది. అదే కంటిన్యూ అవుతుంది. ప్రాబ్లమ్ అనేది అందుకే వస్తుంది. మనం సప్రెస్ చేయాలనే కన్నా, దాన్ని ఎలా డీల్ చేయాలో, ఎలా మేనేజ్ చేయాలో మనం నేర్చుకోవాలి. ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది నేర్చుకోవాలి. హ్మ్. సెకండ్ ఏంటి అంటే, హ్యాపీగా ఉన్నాము అంటే ఓన్లీ మాకు హ్యాపీనెస్సే కావాలి. వేరే ఇంకేమి హ్మ్. బాధ, భయం ఇవేమీ ఏముండొద్దు. వద్దు. హ్మ్. అది చాలా తప్పు. మనకి సంతోషం అనేది ఎంత అవసరమో, అలాగే బాధ అనేది కూడా అంతే అవసరం. ఓకే. 2 కూడా అవసరం. ఇప్పుడు నవరసాలంటారు గదా! అవును. ఒక మనిషిలోని 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అని. సో, మనం అవన్నీ గూడాను మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ భావోద్వేగాలనన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటేనే బావుంటది. ఇక్కడ ప్రాబ్లము మనం పాజిటివ్, నెగెటివ్ అని 2 లేబులింగ్స్ ఇచ్చేస్తాం. పాజిటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి అంటే, పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి అంటే మీకేం గుర్తొస్తది? హ్యాపీనెస్, ఏదో ఎక్సైట్‌మెంటు హ్మ్. అంతే. జాయ్ మహా అయితే. సరదాగా ఉండటం వరకే మీరు గుర్తు చేయగలరు. అదే నెగెటివ్ అంటే భయం, బాధ, కోపం బోలెడుంటాయి మన దగ్గర. ఒక ఎమోషన్ అనేది యాక్చువల్లీ 90 సెకండ్లు మాత్రమే ఉంటది. హ్మ్. క్షణిక ఆవేశం అంటారు కదా! యెస్. 90 సెకండ్లు మాత్రమే ఉంటది. కానీ మనమే ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో ఆ ఎమోషన్‌ని మనం రోజులు, వారాలు, నెలలు కొంతమందైతే సంవత్సరాలు కూడాను. అవును. ఒక కోపం గాని ఏదైనా గూడా పెట్టేసుకొని సంవత్సరాలు, సంవత్సరాలు గూడా మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఎలా డీల్ చేయాలి అంటే ఫస్ట్ మనం అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. రికగ్నైజ్ చేయాలి. ఓకే. ఏంటి ఎమోషన్ అవుతుంది మనలోని? సెకండ్ యాక్సెప్టెన్స్. అది కామన్ మనకి. హ్మ్. మనం మనుషులం గదా! అవును. మనుషులంకి మనకి పలానా ఈ ఎమోషన్ అనేది రావడం చాలా కామన్. యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్ చేసి అది ఎందుకొస్తుంది? దేనివల్లొస్తుంది? ఏమి ట్రిగ్గర్ చేసాయి? మనం ఇంకా ఎక్కువ ఉత్సాహంతోని, కుతూహలంతోని దీని వెనక ఉన్నది ఏంటి అసలు స్టోరీ? ఎందుకొస్తుంది అనేది మనం అవేర్‌నెస్ తెచ్చుకున్నట్టయితే మనం డీల్ చేయగలం. ఇంకా ఒక వరీ టైమ్ అని పెట్టుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రోజులోనైతే మనకి కష్టం. అలవాటయిపోతూ ఉంటుంది ఖచ్చితంగాను. ఇలాగ అదే దీంట్లో ఒక లూప్‌లో పడిపోవడం అనేది. హ్మ్. నాకు వాళ్ళు అదన్నారు, ఇదన్నారు హ్మ్. అనే సాడ్‌నెస్ కానీ, కోపంలో కానీ అలాగుండటం. ఒక వరీ టైమ్ అని పెట్టుకున్నారనుకోండి ఒక రోజులోని. స్పెసిఫిక్‌గా ఒక టైమ్‌లోని వరీ టైమ్ అని పెట్టుకొని, మీ యొక్క వరీస్‌ని, ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం ఎక్స్‌ప్రెస్ చేసేసేయండి. తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటే అలవాటవుతదనమాట నెమ్మది నెమ్మదిగా. హ్మ్. రోజులు గడిచే కొద్దీ మనకి అది అలవాటవుతూ ఉంటుంది. సెకండ్ మనం మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.
అంటే మైండ్‌ఫుల్‌నెస్ పాటించాలి దానికి. అది ఎలాగా అంటే మీరు 100% మీ ఫోకస్ అవసరమైన పనులు ఏమైనా అలాంటివి. అందులోని ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీకు ఆటోమేటిక్‌గా ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ అవి ఆ టైంలో ఉండవు కదా! రైట్. అవును. నిజమే. సో, మనం అది కంటిన్యూగా అలవాటు చేసుకుంటూ ఉండాలనమాట. ఇన్ ది ఎండ్ చెప్పొచ్చేదేమి అంటే, హ్మ్. మనం సప్రెషన్ కాదు, ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది నేర్చుకోవాలి. అది బాధైనా, ఏదైనా కూడా. మనం ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. కోపాన్ని ఎలా కంట్రోల్ హ్మ్. చేయాలి అన్న దాంట్లోని ఒకటి చెప్పుకున్నాం. సోలార్ అని ఒక యెస్. వర్డ్. స్టాప్, అబ్జర్వ్, లెట్ ఇట్ గో అండ్ రెస్పాండ్ అని. సో, ఇప్పుడు ఏదైనా మనకి ట్రిగ్గర్ చేసింది. అంటే మనకి బాధ కలిగించిన స్టిమ్యులస్ ఒక కారణం ఏదైతే ఉంటదో, దానికి మనం రెస్పాన్స్ ఇచ్చిన టైంలోని చిన్న గ్యాప్ ఉంటది. హ్మ్. ఇక్కడ మనం అవేర్‌నెస్ తెచ్చుకొని, ఆ పాజ్ అనేది ప్రాక్టీస్ చేసాము అంటే, ఖచ్చితంగా మనం బెటర్‌గా ఎమోషన్స్‌ననేవి హ్యాండిల్ చేయగలుగుతాం. రైట్. అంటే నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అనూహ్య. ఎప్పుడైతే డైవర్షన్ ఉంటుందో వీటిల్ని హ్మ్. కొంచెం మనం దూరం పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మన మైండ్ అంతా దాని మీద ఉంటుంది. ఆ హ్మ్. వర్క్ మీద ఉండడం వల్లే. అందుకే ఆల్మోస్ట్ అంటూ ఉంటారు. వాళ్ళకి పని పాట లేదేమో, అవును. ఖాళీగా ఉన్న వాళ్ళకి హ్మ్. ఎక్కువగా ఇలా తిరుగుతూ ఉంటాయి అవును. అని నేను అనుకోవడం. అవును. హ్మ్. ఐడిల్ బ్రెయిన్ ఈస్ హ్మ్. డెవిల్స్ వర్క్‌షాప్ అన్న ఒక ఖచ్చితంగా. సేయింగ్ కూడా ఉన్నది. అవును. అందుకనే కంటిన్యూయస్‌గా అన్నమాట. వాళ్ళు హ్మ్. నాకు అదన్నారు, ఇంకిదే ఇదన్నారు, అదే పని ఇదన్నారు మార్నింగ్ ఇంకా లేసినప్పటి నుంచి. అదే దీంట్లో పడిపోతా ఉంటాము. మనం హ్మ్. బ్రేక్ చేయాలి రైట్. దాన్ని. ఆ ప్యాటర్న్‌ని మనం బ్రేక్ చేయాలి. అప్పుడే మనం బెటర్‌గా హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకుంటాం. హ్మ్. అలా అని స్టాండ్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. రైట్. కానీ మనం ఎంతవరకు చేయగలం, హ్మ్. ఏంటి అనేది దాన్ని బట్టి చేయొచ్చు మనం. ఇవి పీక్స్‌కి వెళ్ళినప్పుడే సూసైడ్‌లు గూడా జరుగుతూ అవును. ఉంటాయి కదా! ఆ ఎమోషన్స్‌ని హ్యాండిల్ హ్యాండిల్ చేయడం. చేసుకోవటం రాకే కదా! ప్రాబ్లమ్ హ్మ్. ఏదైనా సరే. ఎందుకు ఇంకా నా వల్ల చేత కాదు అని చెప్పి హ్మ్. లైఫ్ ఎండ్ చేసేసుకోవాలి అనుకోవడం. రైట్. ఇంకసలు ఏమి మార్చలేము అది అనింది. అయితే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉండాలి ఇంక సో, అలాగా. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఏమన్నా దీన్ని మోటివేట్ చేయొచ్చా? అంటే ఆ! వాళ్ళకి చెప్తూ ఇప్పుడు హ్మ్. చాలామంది మదర్స్ దగ్గర కూడా నేను వింటూ ఉంటాను. ఎస్పెషల్లీ చిన్న పిల్లలనుకోండి, వాళ్ళకేం తెలీదు. హ్మ్. వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది రాదు. మనం ఓన్లీ 2 థింగ్సే వాళ్ళ దగ్గర వింటే అయితే ఏడుస్తారు, లేకపోతే గట్టిగా అరుస్తారు. అరుస్తారు. హ్మ్. వాళ్ళకి చేతనైనవి ఆ రెండే. మనం ఏం చేయాలంటే వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. ఓకే. వాళ్ళేదైనా అయినా కూడాను ఇప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు కానీ అదీను ఆపేయకుండా హ్మ్. ఓకే. లెట్ దెమ్ క్రై. రైట్. వాళ్ళని ఏడవనియ్యాలి. అది ఒక వే ఆఫ్ మన బాడీ మెకానిజం అది. బయటకి ఆ ఎమోషన్ అనేది రిలీజ్ చేయడానికి అది మన బాడీలో ఉన్న ఒక మెకానిజం. ఈవెన్ హ్మ్. పెద్దవాళ్ళకైనా సరే. ఓకే. వాళ్ళకి చిన్న చిన్న ఎమోషన్స్‌ని కూడాను ఎక్స్‌ప్రెస్ చేయడం ఎలాగా, హ్యాండిల్ చేయడం ఎలాగా అనేది చిన్నప్పటి నుంచే నేర్పించగలగాలి మనం. సో, అనూహ్య మీరు వెబినార్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి, సో, ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎన్ని డేస్? ఇక అదే విధంగా ఇందులో ఏమేం మీరు నేర్పిస్తారు? ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి మీ క్లాసెస్‌లో? జీవితంలో ముందుకు సాగాలి అనుకున్న వాళ్ళు, ఏమీ ఓకే. చేయలేకపోతున్నామే అని బాధతో ఉన్నవాళ్ళు, హ్మ్. ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో డైరెక్షన్ లేకుండా క్లారిటీ లేని వాళ్ళు, ఓకే. వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. అన్నీ ఉన్నా గూడాను ఇంకా ఏదో మిస్సింగ్. నాకు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నింది అని హ్యాపీగా లేరు. హ్మ్. అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే. చాలా స్ట్రెస్ ఉంది వాళ్ళ లైఫ్‌లోని. హ్మ్. ఎలా డీల్ చేసుకోవాలి తెలియట్లేదు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి? క్లాసెస్ ఈ మంత్ 21, 22, 23 3 డేస్ ఉంటాయి. సో, ఇదండి అనూహ్య చెప్పినట్లు మీకు ఎవరికైనా ఇలాంటి వాళ్ళు ఉండి అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంటే కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.